400 స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్లో అన్ని వసతులు కలిగిన హౌస్ నిర్మించాడు దివాకర్. ఆ ఏరియాలో ఇన్ని సదుపాయాలున్న ఇల్లు ఇదే. ఆ ఇంటిని ఎవరో రాజస్థానీ ఫ్యామిలీకి 8,000 రెంట్కి ఇచ్చాడు. ఆ రాజస్థాన్ ఫ్యామిలీ వాళ్ళు ఇల్లంతా ఉపయోగించుకుని నెల పూర్తి కాగానే హౌస్ రెంట్ ఆ ఇంటి ఓనర్ దివాకర్కి కాకుండా ఎవరో దారిన వెళ్ళే దానయ్యకి ఇచ్చారు. విషయం తెలిసిన దివాకర్ చాలా కోపంతో నా ఇంట్లో ఉండి అద్దె మాత్రం ఎవడికో ఇస్తారా అని చాలా కోపంగా అరిచి ఇల్లు ఖాళీ చేసేయమన్నాడు. ఓకే, ఇలా మన ఇళ్లలో జరిగితే మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం కదా. మరి అలాంటప్పుడు ఆ సర్వ సృష్టికర్త మనిషిని సృష్టించి ఆ మనిషి కోసం భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను కల్పించి వీటన్నిటినీ వినియోగించుకో, బదులుగా నన్ను దేవుడిగా గుర్తించి ఆరాధించమంటే మనమేమో ఆ సృష్టికర్తను వదిలేసి ఎవరిని పడితే వారిని ఆరాధిస్తే ఆ సృష్టికర్తకు కోపం రాదా? జస్ట్ ఇంటి రెంట్ వేరే వారికి ఇస్తేనే కోపం వస్తుంది కదా, మరి సృష్టికర్తకు కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరికి మన ఆరాధన పొందే అర్హత ఉందో గమనించి ఆ అర్హత గల సృష్టికర్తను ఆరాధించు, సృష్టిని వినియోగించు. థ్యాంక్ యూ.